చేశాను. స్టూడియో ఆశిక వాళ్ళు మనకి బ్యాక్ టు బ్యాక్ మగ్గం బ్లౌజెస్ ని డిజైన్ చేసి ఇస్తూనే ఉన్నారండి. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కదా. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ఆశిక డియర్ శీర్షిక. అంతకంటే ముందు డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మనం చూసేవన్నీ బ్రైడల్ బ్లౌజెస్ అండి. సో మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ లో అండ్ పట్టు ఫ్యాబ్రిక్ లో డిజైన్ చేసాము. సింగిల్ నెక్ లైన్ కాకుండా డబుల్ నెక్ లైన్ విత్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాము. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జదోజీ అండ్ గోల్డ్ బీడ్స్ మాత్రమే యూజ్ చేసాము. మనం నెట్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ బీడ్స్ తీసుకొని లైన్స్ ని క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ కీ హోల్ అండ్ నెక్ లో లోడింగ్ ఇచ్చాము. అండ్ ఆల్ ఓవర్ చూసినట్లయితే అక్కడక్కడ బుటీస్ ని యాడ్ చేసాము. స్లీవ్ ని చూసినట్లయితే కంప్లీట్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ తీసుకున్నామండి. బంచెస్ అండ్ డిఫరెంట్ థీమ్ లో తీసుకున్నారండి. కానీ బ్లౌజ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న సర్కిల్స్ ని కూడా చాలా నీట్ గా అండ్ క్లియర్ గా డిజైన్ చేశారు. స్లీవ్ లూజింగ్ లో చూసినట్లయితే స్కాలప్స్ తో కట్ వర్క్ ని ఇచ్చారు. అండ్ ఫ్రంట్ లో చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ లో ఇచ్చినట్లే ఫ్రంట్ లో కూడా వన్ సైడ్ నెక్ ని ఇచ్చారు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్స్ ఎ పర్పుల్ బ్రైడల్ బ్లౌజ్ అండి. ఈ బ్రైడల్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ ప్యూర్ రా సిల్క్ తీసుకొని ఈ బ్లౌజ్ ని డిజైన్ చేశారు. ఇది కంప్లీట్ గా పానీ వర్క్ కాన్సెప్ట్ అండి. పానీ వర్క్ అంటే జరీతో చేయొచ్చు, కర్దానాతో చేయొచ్చు, బీడ్స్ తో కూడా చేయొచ్చు. వీళ్ళు మాత్రం బీడ్స్ తో చేశారు. ఈ ఫ్లవర్స్ లో శారీలో వచ్చిన థ్రెడ్ కలర్స్ ని తీసుకొని చాలా వర్క్ ని డిజైన్ చేశారు. పైన షోల్డర్ పార్ట్ అండ్ వేస్ట్ పార్ట్ ని జాయిన్ చేసి లట్కన్స్ ని హైలైట్ చేసాము. అండ్ కమింగ్ టు ద స్లీవ్ పార్ట్ వచ్చేసి శారీలో బార్డర్ హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నాము. అండ్ పైన హాఫ్ వచ్చేసి లైన్స్ ని క్రియేట్ చేస్తూ కర్దానాతో బ్లౌజ్ లో అక్కడక్కడ వచ్చిన ఫ్లవర్స్ ని ఇలా స్లీవ్ లైన్ లో డిజైన్ చేసాము. అండ్ సేమ్ కీ హోల్ లో వచ్చిన లట్కన్స్ ని ఈ స్లీవ్ లూజింగ్ లో యాడ్ చేసాము. కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్ లో చూసినట్లయితే పానీ వర్క్ ని ఇచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ ని ఎంబోస్ చేసాము. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కంప్లీట్ బ్లాక్ బ్లౌజ్ పైన సిల్వర్ వర్క్ ని ఎంబోస్ చేసామండి. నెక్ పార్ట్ లో చూసినట్లయితే నెక్ డీప్ ఎంత ఉందో అక్కడ సిల్వర్ బుటీస్ ని ఇచ్చారు. కాలర్ అండ్ బాడీ పార్ట్ లో స్క్రీపర్ స్టైల్ ఇచ్చి మధ్యలో చిన్న చిన్న బుటీస్ ని యాడ్ చేయడమే ఈ బ్లౌజ్ లో స్పెషాలిటీ. అండ్ స్లీవ్ చూసినట్లయితే ఇట్స్ ట్రాన్స్పరెంట్ స్లీవ్ అండి. పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి బాడీలో వచ్చిన క్రీపర్ బంచ్ ని తీసుకొని ఆల్ ఓవర్ చెక్స్ తో క్రియేట్ చేస్తూ స్లీవ్ లూజింగ్ లో కూడా ఒక చిన్న బ్రాంచ్ ని ఇచ్చారు. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్స్ జిప్పర్ స్టైల్ ఇచ్చారండి ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టి. అండ్ సేమ్ ఫ్రంట్ లో వచ్చిన కంటిన్యూషన్ వర్క్ ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. సో కమింగ్ టు ద లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి లాస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే వచ్చేసి ఇట్స్ మై అవుట్ఫిట్. కంప్లీట్ బ్రైట్ పింక్ పైన సిల్వర్ కాన్సెప్ట్ ని డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నా అవుట్ఫిట్. నెక్ లైన్, ఆర్మ్ హోల్ లైన్ అండ్ వేస్ట్ లైన్ లో చూసినట్లయితే చిన్న చిన్న స్కాలప్స్ ని బుటీస్ తో కంటిన్యూషన్ గా ఇచ్చారు. నేను వేసుకున్న అవుట్ఫిట్ లో హైలైట్ వచ్చేసి లెహెంగా అండి. లెహెంగా దామన్ లో చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో ఫస్ట్ ఒక స్కాలప్ లైన్ ని ఇస్తూ కింద ఎడ్జ్ లో 2 ఇంచెస్ మళ్ళీ స్కాలప్ స్టైల్లో కట్ వర్క్ ఇస్తూ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అండ్ బ్లౌజెస్ ని కనుక మీరు డిజైన్ చేసుకోవాలంటే ప్లీజ్ టు విజిట్ స్టూడియో ఆశిక అండ్ నాగోల్. అండ్ అలాగే డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బై బై.